భాగవతం ఈ యొక్క సమస్త శాస్త్రాలకి చక్రవర్తి లాంటిది. భాగవతం రాజు కూడా కాదండి, చక్రవర్తి. అంటే అనేక గ్రంథాలు ఉన్నప్పటికీ, శాస్త్రాలు ఉన్నప్పటికీ, ఆ అన్ని శాస్త్రాల కన్నా మిన్నైనటువంటి శాస్త్రం ఏంటి అంటే శ్రీమద్ భాగవతం. అంటే శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటి విషయం, ప్రతిపాదించబడినటువంటి విషయం, ఇంకా అది తిరుగులేని విషయం. ఆ విషయాన్ని ఏ శాస్త్రం ఉల్లంఘించలేదు, ఎదుర్కోలేదు, ఖండించలేదు. ఖండించేటువంటి సామర్థ్యం ఏ శాస్త్రానికి లేదు. అంటే శ్రీల వ్యాసదేవులు వారు రచించడం అంటే ఆవిర్భింపజేసినటువంటి వేద వాంగ్మయం, పురాణ ఇతిహాసాలు, ఈ మొత్తానికి అధిపతి, చక్రవర్తి ఎవరు అంటే శ్రీమద్ భాగవతం. కాబట్టి ఈ సమస్త చరాచర జగత్తు, ఈ సృష్టి యొక్క రహస్యాన్ని సమగ్రంగా మనకి వివరించగలిగేటువంటి శక్తి ఎవరికున్నట్టు? సమగ్రంగా అది కేవలం శ్రీమద్ భాగవతానికే ఉంది. అంటే పరంతత్వం ఏంటి అని చెప్పేటువంటి సామర్థ్యం, అల్టిమేట్ గా పరతత్వం అంటే ఏంటి అని చెప్పేటువంటి సామర్థ్యం ఎవరికి ఉంది? శ్రీమద్ భాగవతానికి. అనేక నానా పురాణాలు ఉన్నాయి. పురాణాల్లో నానా రూపాలని కొనియాడడం అనేది జరుగుతుంది. కానీ వాస్తవంగా ఈ అన్ని రూపాలకి, భగవంతుడి యొక్క అన్ని రూపాలకి మూల రూపం ఏంటి, అసలు మూలమైనటువంటి విషయం ఏంటి అని మనం తెలుసుకోవాలనుకుంటే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చక్రవర్తి దగ్గరికి వెళ్ళాలి. ఎవరి మాటకైతే తిరుగులేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఈ శాస్త్రాల్లో ఎవరి మాటకి తిరుగులేదు అంటే అది శ్రీమద్ భాగవతానికే చెల్లుతుంది.